అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి తిరుమల కొండపైన భక్తులకు పుష్పాలంకరణ నిషిద్ధం. దీనికి గల కారణమేంటో ఈరోజు తెలుసుకుందాం. తిరుమలకు పుష్ప మండపం అనే పేరుంది. అక్కడ ఉన్న కుసుమాలన్నీ శ్రీనివాసుడికే చెందుతాయి. అయితే ప్రచారంలో ఉన్న ఒక పురాణ కథనం ప్రకారం పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించాల్సిన పుష్పాలను తాను ధరించాడు. ఆ రాత్రి స్వామి శ్రీశైల పూర్ణుడికి కలలో కనిపించి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు. అప్పుడు అతను ఎంతగానో చింతించాడు. ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేయాలనే ఆచారం ప్రారంభమైంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి ముందు భక్తుల అలంకరణలు ఏపాటివి? ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ముందు భక్తులు సాధారణంగా కనిపించాలని గుర్తు చేసేందుకే పూలు పెట్టుకోకూడదు అన్న ఆనవాయితీ అమల్లోకి వచ్చింది. అంతేకాదు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆడంబరాలకు పోకుండా ఏకాగ్రతతో దర్శనానికి వెళితే మంచిదని ఆచార్యులు, వేద పండితులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం తిరుమలలో పూలబావిలో వేసిన పువ్వులతో అగరబత్తులు తయారు చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.